అందరికీ నమస్కారం. మరి ఎన్నికల సమయంలో ఏదైతే ఎన్డీఏ కూటమి మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి చేశాం. మరి 150 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఈరోజు సుమారుగా రేపటి రోజున 16,000 చిల్లర పోస్టులు కూడా మనం ఇస్తున్నాం. మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం మెగా జాబ్ మేళా కూడా అన్నారు. మరి ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మరి ఏదైతే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి యువగళం అధినేత విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని రేపటి రోజున వాళ్ళకందరికీ పోస్టింగ్ కూడా ఇస్తున్నారన్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి అదేవిధంగా మరి ఈ బీసీల పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ చేసిందేంటి మేం చేసిందేంటో చర్చించడానికి సిద్ధమేనా, ఇలా మాఫింగ్ చేయటం రపరప నరుకుతామని చెప్పటం ఇలా చీప్ ట్రిక్స్ చేయడం వైసీపీ పార్టీకే చెల్లుతుంది. దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. దీన్ని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా తెలియజేశాను. ఈ మాఫింగ్ మరి ఈ వైసీపీ పార్టీకే అలవాటు అనుకుంటా ఇలా చీప్ ట్రిక్స్ చేయడం మేము క్లారిటీగా చెప్తున్నాం. మరి నిన్నటి రోజున రోజా గారు మాట్లాడారు. ఈ అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది సవిత. మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా, ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో? ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు. ఈరోజు అమరావతిలో వర్షం వచ్చింది నీళ్లు తోడుతున్నామని కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు. దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా, అది చేత కాదు. ఈరోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని సవితను అడుగుతున్నా నేను. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకే అర్హత ఉంది? నీ కోట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా తల ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా. సవితమ్మ ఫస్ట్ ఎమ్మెల్యే, ఫస్ట్ మంత్రి. సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం ఇలా మెడికల్ కాలేజ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంది అని అన్నారు. నేను దుష్ప్రచారం చేయడం లేదు. మరి మీరు కూడా మరి మీరేమన్నా పుట్టకతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారేమో నాకు తెలియదు, కానీ నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే, ఫస్ట్ టైం మంత్రే. మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది సభ్యత, సంస్కారం, అభివృద్ధి మీద మమ్మల్ని రెచ్చిపోమన్నారే తప్ప మాటల్లోనూ అసభ్యకరంగా మాట్లాడడంలోనూ మాకు నేర్పలేదు రోజా గారు. మరి నేను మెడికల్ కాలేజీల గురించి అబద్ధాలే మాట్లాడింటే మీకెందుకంత భయం? 17 మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రాజకీయాల్లో కొత్త నేనన్నచ్చు. మరి మీరు పుట్టకతో రాజకీయాలు వచ్చినప్పుడు నగర్లో మీరు ఏం అభివృద్ధి చేశారో? నేనేం తిరుపతి లెటర్లు అమ్మలేదు. టూరిజం మినిస్టర్గా మీరు ఏం చేశారో? మరి మీరు చైర్మన్గా కూడా పనిచేశారు. ఏపీఐసిసికి చైర్మన్గా ఏం అభివృద్ధి చేశారో 5 సంవత్సరాలుగా మీరు చర్చించడానికి సిద్ధమైతే, మీరు సిద్ధం కాకపోయినా ఒక్కొక్కరు చిట్టా తీస్తున్నారు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. మరి నేను ఈ 15 నెలల్లో మా డిపార్ట్మెంట్కి నేనేం చేశా? బీసీ వెల్ఫేర్లో నేనేం అభివృద్ధి చేశా? నా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశా? పెనుగొండల నియోజకవర్గంలో ఉన్న ప్రోటోకాల్, టీటీడీ దర్శనం ప్రోటోకాల్ ఎంతమందికి చేయించా? ఎంతమంది నియోజకవర్గం ప్రజలకి నేను దర్శనం చేయించా? అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా నేను ఏం పనులు చేశా? మరి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. నగర్లో మీరు ఏం చేశారు? నగర్లో తిరుమల దర్శనాలు ఎంతమంది చేయించారు? మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమందిని చేయించారో
మీరు చర్చించడానికి సిద్ధమైతే, ఎందుకంటే మీరు సీనియర్లు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఏబీసీడీలు నేర్చుకున్న వారే. మిడతల రజనీ గారు మీరు కూడా ఇక్కడ పెట్టిన మొక్కే. మరి ఇంకా వలస పక్షులు మాట్లాడుతున్నారు. నేను ఎవరితో అయినా చర్చించడానికి సిద్ధమే. మరి ఏ నియోజకవర్గాల్లో గతంలో 5 సంవత్సరాలుగా పనిచేశారు. ఈరోజు మా నియోజకవర్గంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేశారు. వాళ్ళు మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ శాఖల ద్వారా ఏం చేశారు, వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేశారో రావాలి, చర్చించాలి. అంతేకాకపోతే మీరు ఎలాగో అసెంబ్లీకి రాలేరు, ఓడిపోయారు, డిపాజిట్లు కూడా లేవు. మరి మీ పులివెందుల ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీ పులివెందుల ఎమ్మెల్యే గారితో ఏమేమి డిపార్ట్మెంట్ల నుంచి ఏమేమి క్వశ్చన్లో రైజ్ చేయించండి, మేము జవాబు చెప్పడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరేమో జబర్దస్త్లో చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు, ఇంకొకరేమో బెంగళూరులో ఉంటారు. ఏ నియోజకవర్గంలో ఎవరు చెరువులు కబ్జాలు చేసి లేఅవుట్లు వేశారో, ఎవరు తిరుమల లెటర్లు అమ్ముకున్నారో, ఎవరు అప్పిచ్చిన వారిని బెదిరించారో, కేసులు వాళ్ళ మీదే కేసులు పెట్టారో, ఎవరు ఏ చెట్టును అడిగినా ఏ పుట్టను అడిగినా మరి సిద్ధంగా ఉన్నాం. నేను దేనికైనా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నేను తెలియజేసేది ఒకటి, రోజా గారికి కావచ్చు, వైసీపీ నాయకులకు కావచ్చు, 17 మెడికల్ కాలేజ్ గురించి చర్చించడానికైనా సిద్ధమే, యూరియా గురించి చర్చించడానికైనా సిద్ధమే, అమరావతి గురించి చర్చించడానికైనా సిద్ధమే. మరి పులివెందల్లో బాబాయ్ గొడ్డలిపోటు గురించి చర్చించడానికైనా సిద్ధమే. అంతేకాకుండా మరి మిడతల రజనీ గారు కూడా మాట్లాడుతున్నారు, అమ్మ మీరు కూడా మంత్రిగా పనిచేశారు, ఇంకొక ఆమె కూడా మంత్రిగా పనిచేశారు. మరి మీ డిపార్ట్మెంట్లో వైజ్గా మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను చర్చించడానికి సిద్ధంగా, నేను క్లారిటీగా ఉన్నా. మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాం. నేను మొదటిసారి ఎమ్మెల్యేనే, మేము హాఫ్ నాలెడ్జ్, మీరు ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేశారో, ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చర్చించడానికి సిద్ధమైతే మీ నాయకుడు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారిని రమ్మనండి, మేము చర్చించడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మార్ఫింగ్ ఏమంటే, నేను మెడికల్ కాలేజ్, మా పెనుగొండలో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి. మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసినట్లుగా చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీగా ఉండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, 10 మెడికల్ కాలేజు ఇలా వదిలేయకూడదు, ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో మరి దాన్ని ప్రజలకు అంకితం చేయాలి అను గొప్ప ఉద్దేశంతో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు, మరి హెల్త్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. కట్టని మెడికల్ కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేశామా? నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడున్న వీడియోలందరినీ, ఇది మా పెనుగొండ మెడికల్ కాలేజ్ పరిస్థితి, 17 మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇది. మరి గతంలో జీవో నంబర్ సీట్లు కేటాయింపు విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాం. గతంలో జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు నేను తీసుకొచ్చేసా, 8,000 చిల్లర కోట్లు తీసుకొచ్చేసా, నేను కట్టేసా అన్నప్పుడు మేము చెప్పాం, అమ్మ మెడికల్ కాలేజీల పరిస్థితి అంది అన్నప్పుడు మరి మళ్ళీ వైసీపీ వాళ్ళు మాఫింగ్ ఏం చేశారంటే, సచివాలయాలు జగన్ గారు కట్టిన గ్రామ సచివాలయాలను నా ఫోటో పెట్టి మాఫింగ్ చేయటం. నెక్స్ట్ వచ్చి బాబు గారు కట్టిన సచివాలయం అని నేను చూపిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో మాఫింగ్ చేశారు. మేము కట్టిన సచివాలయంలోనే 5 ఏళ్ళు మీరు పరిపాలించారు. క్లారిటీ. ఈరోజు నిన్న మీ సజ్జల గారు ఏమన్నారు, అంతా ఓకే, మాకేమో బెంతం దీన్నే మెయింటైన్ చేయొచ్చు అని కూడా అన్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో మీ పార్టీలో మీకే అర్థం కావడంలా. ఈ విధంగా మాఫింగ్ చేశారు. మరి పీపీపీ మోడల్ అంటే మేమేదో వాళ్ళకి అమ్మేసినట్లు, దారాదత్తం చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోతున్నారు, ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోనే సీట్ల కేటాయింపులో జీవో నంబర్ 107 జూలై 2023న జారీ చేశారు.
మరి దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా 35, ఫీజు 12%, 12 లక్షలు. ఎన్ఆర్ఐ కోటా 15%, ఫీజు 20 lakhs. కన్వీనర్ కోటా 42%, ఆల్ ఇండియా కోటా పేర్లు సీట్లు కేటాయిస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో నంబర్ 107. ఈరోజు బడుగు బడిగిన వర్గాల కోసం బిడ్డలు బాధపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు. ఆయన ఇచ్చిన జీవో కాదా ఇది? 17 కాలేజీలకు ఆయన ఇచ్చిన జీవోనే. మరి ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే మరి రోజా గారికి, రజనీ గారికి, మరి ఇంకొంతమందికి కనిపించడం లేదేమో. మరి ఒక స్త్రీగా మీరు కూడా ఒక స్త్రీ అన్న విషయాన్ని ఆలోచించుకొని ఈరోజు స్త్రీ శక్తి అభివృద్ధి జరగడానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తప్పిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరి మీరందరూ ఇక్కడ పెట్టిన మొక్కలే మీరు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు పార్టీలు మారిండొచ్చు. మీరేదో కొత్త ఎమ్మెల్యే అన్నారు. గతంలో మీరు వైసీపీ పార్టీలో నన్ను 24 కేసులు పెట్టి నా వ్యాపారాలు ఇబ్బంది పెట్టి సిబిఐ రైడ్లు చేసినా మేము ఎక్కడ పార్టీని వదిలిపెట్టలేదు. మేము చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటామన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని కూడా ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు చర్చించడానికి మరొకసారి తెలియజేస్తున్నాం. మీరు చర్చించడానికి ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే మేము డిసైడ్ చేసానికి కూడా రెడీ అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. స్లాబ్ ఏరియా అనేది ఒక 5 ఎకరాల్లో నిర్మాణమైంది. కన్స్ట్రక్షన్ అవుట్ ఆఫ్ 68 acres 5 acres ఈ స్లాబ్ ఏరియా మనకి కనబడతా ఉంది. చూడండి, ఇదంతాను కూడా 5 ఎకరాల కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంది. మళ్ళా సవితమ్మకు మాత్రం ఇది కనబడలేదంటే ఇంకా డిక్షనరీలో పదజాలం ఉండదు. మంత్రి పదవి నువ్వు కాపాడుకోవాలంటే కాపాడుకో, మంచి పని చేస్తూ కాపాడుకో. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని నువ్వు ఆపేయాలి, తప్పు పట్టాలి, అబద్ధం చెప్పాలి. అబద్ధంకైతే నువ్వు ఫేమస్, కేర్ ఆఫ్ అబద్ధం అడ్రస్సే నువ్వు. అయితే కనిపించేదాన్ని కూడా లేదు అని అబద్ధం చెప్పే విధంగా నువ్వు ఈరోజు ఉన్నావంటే నిజంగా జనాలందరూ నేను చీకొడుతున్నారు. పెనుగొండ ప్రజలు సత్యసాయి జిల్లాకున్న వచ్చి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నువ్వు ఆపుతున్నావంటే సవిత నిజంగా ప్రజలందరూ కూడా నిన్ను చీకొడుతున్నారు. పెనుగొండలోనే కాదు, చాలా మెడికల్ కాలేజీల్లో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. తప్పేముందండి? వాస్తవాన్ని మేము ప్రజలకు తెలియజేయడంలో తప్పేముంది? మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు ఉషశ్రీ గారు మీకు సిగ్గు లేదా అన్నారు. ఆ మాట ఒక మాజీ మంత్రి, మరి వీళ్ళు ఆ మాట మాట్లాడచ్చా? ఒక సాటి మహిళను ఆవిడ. మరి నేను చెప్తున్నా, నేను చర్చించడానికి సిద్ధము. మరి 17 మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడడానికి మా హెల్త్ మినిస్టర్ గారు సిద్ధం. మరి కళ్యాణ్ దుర్గం గురించి మాట్లాడడానికి మీరు సిద్ధమా? కళ్యాణ్ దుర్గంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బెంగళూరు నుంచి ఫస్ట్ రాయదుర్గం వచ్చారు. రాయదుర్గంలో సీట్ దొరకలేదంటే మళ్ళీ కళ్యాణ్ దుర్గం వచ్చారు. కళ్యాణ్ దుర్గం నుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు డెప్యుటేషన్ ఇస్తే పెనుగొండకు వచ్చారు. మరి కళ్యాణ్ దుర్గంలో చెట్టును అడిగినా పుట్టును అడిగినా మేమంతా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు అన్నారు. మీరు ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు. కళ్యాణ్ దుర్గం ఏం డెవలప్ చేశారు, మీ మంత్రిగా పనిచేసిన మీ శాఖలో ఏం డెవలప్ చేశారో చర్చించడానికి సిద్ధమే. ఫుల్ నాలెడ్జ్తో తీసుకురండి, విత్ రికార్డ్స్ తీసుకురండి. నేను విత్ రికార్డ్స్ తీసుకొచ్చేకి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. కళ్యాణ్ దుర్గంలో చెరువులు కనిపించడంలా లేఅవుట్లు కల్పిస్తున్నాయి. ఎవరు కళ్యాణ్ దుర్గం నుంచి బెంగళూరుకి ఇసుకదోలారో తెలుసు. కళ్యాణ్ దుర్గంలో మేడం గారికి అప్పిచ్చి అప్పడిగినందుకు వాళ్ళపైన ఎవరు కేసులు పెట్టారో ఎన్నికల సమయంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పారు. చెట్టును అడిగినా, పుట్టును అడిగినా, తిరుమల లెటర్ల గురించి అడిగినా, కోడిగుడ్డు మీద కమిషన్ అడిగినా, పాల ప్యాకెట్ల మీద కమిషన్ అడిగినా కళ్యాణ్ దుర్గంలో చెప్తారు, ఎక్కడైనా చెప్తారు. మేము సిద్ధమే. మరి ఫుల్ నాలెడ్జ్తో రమ్మనండి. వాళ్ళు 17 కాలేజీల గురించి మనం చర్చించడానికి సిద్ధమే కదా. స్లాబ్లు పిల్లర్లు వేసి ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయినా, మెడికల్ కాలేజ్ పూర్తి అయినా ఖచ్చితంగా పీపీపీ మోడల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బెదిరించినా కాంట్రాక్టర్లు వస్తారు. ఖచ్చితంగా 10 కాలేజీలు పీపీపీ మోడల్లో పూర్తి చేస్తాం, ప్రజలకు విద్యార్థులకు అందజేస్తాం. అదే కాకుండా యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా నిన్నటి రోజు కూడా కలెక్టర్స్ మీటింగ్లో కూడా చర్చించాం. మరి ఖచ్చితంగా ముఖ్యంగా మీకు కూడా, పత్రికా విలేకరులకు కూడా, జర్నలిస్టులకు కూడా ఇది వర్తిస్తుంది. ఖచ్చితంగా 1,63,00,000 మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా అమలు పరుస్తున్నాం.
వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా ఎంతమంది బెదరగొట్టాలన్నా ప్రజలు వాళ్ళని డైవర్ట్ చేసేశారు. ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది. క్లారిటీగా ఉన్నాం. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో గతంలో మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఖచ్చితంగా బీసీ భవన్లు పూర్తి చేస్తాం. అంతేకాకుండా మరి బీసీ రక్షణ చట్టం గురించి కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా స్థానిక ఎన్నికల రిజర్వేషన్ గురించి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఈరోజు చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా మేము అమలు పరుస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.